హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ ఈవినింగ్. ఏలూరు గోల్డెన్ టెంపుల్ దగ్గర నుంచి ఇప్పుడు ఏకాంబరేశ్వరం ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. అది కాంచీపురంలో ఉంది. ఇక్కడ గోల్డెన్ టెంపుల్ నుంచి అక్కడికి గూగుల్ మ్యాప్లో కొడితే 70 కిలోమీటర్లు చూపిస్తుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడ ఆలయ చరిత్ర అవన్నీ కూడా తెలుసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా వన్ బై వన్. మేము చేరుకునేపాటికి లేట్ నైట్ అయిపోవచ్చు. మన బుజ్జిగాడి మీదే స్లోగా వెళ్తూ ఉన్నాము. ఈవినింగ్ టైము అదిగో సన్సెట్ కూడా అవుతుంది, చూస్తున్నారు కదా. పైన ఆకాశంలో ఒక రాకెట్ వెళ్తుంటే దాన్ని కూడా నేను షూట్ చేశాను సరదాగా. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళినాక మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఎట్టకేలకు ఏకాంబరే ఆలయం దగ్గరికి అయితే చేరుకున్నాము. లేట్ నైట్ అయిపోయింది, దారి మిస్ అయ్యాము, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. ఎట్టకేలకైతే చేరుకున్నాము దేవుడి దయ వల్ల. ఇప్పుడు ఇక్కడ రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే స్వామిని అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ విశేషాలు ప్రత్యేకతలు కూడా మీకు ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, నాకు తెలిసినంత వరకు కూడా. ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగే కలుద్దాం. బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ గోపురం చూస్తున్నారు కదా, ఇది 190 అడుగుల ఎత్తు. మన భారతదేశంలో గోపురాల్లో ఒకటి ఇది కూడా. అక్కడి నుంచి లోపలికి వెళ్ళంగానే ఇక్కడున్న స్థల పురాణము తెలిపే ఒక ఫోటో అయితే కనిపించింది. గోపురాన్ని దాటుకొని లోపలికి వెళ్ళగానే ప్రాంగణం అయితే కనపడింది. ఇంకొక గోపురం అయితే కనపడింది ఫ్రెండ్స్. ఈ ఆలయము 3000 సంవత్సరాల క్రితం కంచి కామాక్షి అమ్మవారు మట్టి లింగాన్ని చేసి ఇక్కడ స్థాపించారు అనేది ఇక్కడ స్థల పురాణము. ఇందాక మనం చూసిన ఫోటోలో కూడా ఇది మన భారతదేశంలోనే పంచలింగాల్లో ఒకటైన పృథ్వీలింగము. ఆల్రెడీ అరుణాచలంలో అగ్నిలింగాన్ని మనం చూసుకున్నాము, దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు ఇది రెండోది అనమాట. ఇక్కడ ఇది 25 ఎకరాల్లో ఈ టెంపుల్ అయితే ఉంటుందని విన్నాము. అలాగే 1000 పైగా శివలింగాలు కూడా ప్రతిష్ఠించబడ్డాయంట. అలాగే ఇక్కడ 3000 సంవత్సరాల క్రితం అమ్మవారు ఒక మామిడి చెట్టు, ప్రత్యేకమైన మామిడి చెట్టు కింద తపస్సు చేస్తూనే ఈ పృథ్వీలింగాన్ని అయితే ఆమె స్వహస్తాలతో చేశారనేది స్థల పురాణము. అప్పుడు పక్కనే కూడా సంబాల అనే ఒక నది కూడా ఉందని చరిత్ర ఉంది. ఆ తర్వాత అమ్మవారు స్వయంగా ప్రతిష్ఠించారు ఈ పృథ్వీలింగాన్ని. మామిడి చెట్టు కింద అయితే ఆమె తపస్సు చేసేవారంట. ఆ మామిడి చెట్టు ప్రత్యేకత ఏంటంటే 4 కొమ్మలకి 4 రకాల పళ్ళు అయితే కాసేవంట. ఈ పిల్లలు లేని వాళ్ళకైతే ఇస్తే పిల్లలు కలుగుతాయి అనేది స్థల పురాణం. ఇక్కడ 4 పక్కల 4 గోపురాలు అయితే ఉన్నాయి. లోపల 1000 కాళ్ళ స్తంభాలు ఉన్నాయి. 1000 స్తంభాల మండపం అలా ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్రీకృష్ణరాయల వారే ఇవన్నీ కూడా కట్టించారనేది మన స్థల పురాణము. నేను తెలుసుకున్న వివరాలు అయితే ఇక్కడ చెప్తున్నాను. రండి, లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని వద్దాం. ఎంతవరకు అయితే అవకాశం ఉందో అంతవరకు కూడా చూపించగలుగుతాను. ఇదైతే లోపలికి ఎంట్రీ అనమాట. చూసారా ఎంత బాగుందో. ఇక్కడ ఎంతవరకు ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ దగ్గరలో 3000 సంవత్సరాల క్రితం మామిడి చెట్టు ఉందని చెప్పాను కదా, దాని కాండం అయితే ఇంకా రక్షిస్తున్నారు అని అయితే విన్నాను. చూద్దాం. ఇదిగోండి, ఇక్కడైతే ఈ కాండాన్ని వెండి తొడుగుతో జాగ్రత్తగా ఉంచారు. అలాగే అమ్మవారు పూజ చేసుకుంటున్నట్టు ఆ శివలింగాన్ని హత్తుకొని ఉన్నట్టు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియోలో చూడొచ్చు. ఈ కింద ఆ వెండి కింద ఉన్నదే కాండము, ఆ మామిడి చెట్టు కాండము. అమ్మవారు స్వహస్తాలతో చేసిన శివలింగం కూడా లోపల ఉంటుంది. మరి లోపలికి ఫోన్ ఎలా ఉందో లేదో తెలీదు, దానికి సంబంధించి అయితే మీకు పెడతాను ఫ్రెండ్స్. రండి, మీరు కూడా దండం పెట్టుకోండి. ఫోన్ అయితే లోపలికి నాట్ అలౌడ్, ఇక్కడ వరకే అంట. ఒక్క ఫోటో మాత్రమే అవకాశం వచ్చింది నాకు. దర్శనం చేసుకున్న తర్వాత ఎమ్మటే ఇక్కడైతే లోపలికి వెళ్ళాము వెనక మార్గం నుంచి. ఇదంతా కూడా శివలింగాలు ప్రతిష్ఠించిన ప్లేసు. మీరు చూడొచ్చు, అక్కడ లైన్గా ఉన్నాయి. పూజ అయిపోయి నేను సంతోషంగా వచ్చాను బయటికి. వెనక మార్గాన్ని వెళ్తుంటే అమ్మవారి ఆ మామిడి చెట్టు ఉన్న ప్లేస్లో ఇంకొకటి అయితే అక్కడ ప్రతిష్ఠించారంట. అక్కడైతే నిత్యం పూజలు అమ్మవారికి కనిపిస్తూ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ గర్భగుడిలో ఎక్కడా కూడా ప్రతి చోట శివలింగం పక్కన అమ్మవారి దర్శనం అయితే ఉండదు మనకి. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే
శివలింగము అమ్మవారు ఇద్దరు ఒకే చోట ఉంటారు. ఈ ప్రత్యేకత ఇక్కడ ఏకరాంబరేశ్వర ఆలయంలో ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారి ప్రతి చోట కూడా పూజింపబడుతూ ఉంటారు. శివలింగాలు చూసారా, ఇక్కడ 1000కు పైగా కూడా శివలింగాలు స్థాపించారు. అలాగే ఇది కోనేరు, చాలా బాగుంది. అందులో చేపలు కూడా పెంచుతూ ఉన్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా దర్శనమైంది నాకు. నేను అంతకుముందు వాయులింగము, మొన్న అగ్నిలింగము, ఇప్పుడైతే పృథ్వీలింగం అయితే నేను దర్శనం చేసుకున్నాను. పంచలింగాల్లో ఇంకా 2 ఉన్నాయి బ్యాలెన్స్, అవి కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంది. అక్కడ కూడా మనం దర్శనం చేసుకుందాం. ఈరోజు ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా. ఉగాది రోజే నేను ఇక్కడ కంచిలో ఉండడం నా అదృష్టం. ఈ శివాలయంలో కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకోవడం నా అదృష్టం. మీరు కూడా దండం పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, రండి చూద్దాం లోపల. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇది ఏ టెంపుల్లో తెలుసా? మన శక్తి పీఠాల్లో ఒకటైన కాంచి కామాక్షి అమ్మవారి టెంపుల్. ఉగాది రోజే ఇక్కడ ఉండడం నా అదృష్టం. చాలా బాగుంది కదా. నేనైతే చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నా. అందరికీ శుభాకాంక్షలు.